వెల్కమ్ టు ఫ్రాంక్లీ స్పీకింగ్ షో. నమస్కారం అండి కోన వెంకట్ గారు. నమస్తే సురేష్. ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీకి మరో బ్లాక్ బస్టర్ సక్సెస్, సమ్మర్ సక్సెస్ ఇచ్చారు. ఈ సక్సెస్లో నీకు కూడా షేర్ ఉంది సురేష్. థ్యాంక్ యూ. సో తిరుపతి వెళ్ళారు రిలీజ్ రోజు, అక్కడి నుంచి మొదలై ఉంటాయి నాకు తెలిసి ఫోన్లు. సో అక్కడ ఉన్న రెస్పాన్స్ గురించి ఫస్ట్ చెప్పండి. అంటే యాక్చువల్గా స్పీకింగ్ ఏంటంటే మనం గురువారం నాడు రిలీజ్ చేసాం. అవును. రిలీజ్ రోజు కరెక్ట్గా పైన టెంపుల్లో ఉన్నాం. వెంకటేశ్వర స్వామి ముందు 5 అడుగుల దూరంలో ఉన్నాను. ఓ సూపర్. ఓకే. 5 అడుగుల దూరంలో నుంచి ఆయన్నే చూస్తూ ఉన్నాను. నాతో పాటు టీం అందరం ఉన్నారు. డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు, అంజలి, శ్రీనివాస్ రెడ్డి, మా ప్రొడ్యూసరు అందరూ. నేను ఒకటే కోరుకున్నా, స్వామి నాకు సక్సెస్ ఇవ్వు, నా కోసమే కాదు, ఈ సక్సెస్ నాకు శక్తినిస్తుంది, ఆ శక్తితోటి నేను 10 మందికి నేను సాయం చేస్తాను, అందుకోసం ఇవ్వని కోరుకున్నా. ఫస్ట్ డే నాడు టెన్షన్గానే గడిచింది. అమెరికా నుంచి ఫోన్లు, భలే నవ్వుకున్నాం, కింద పడాం, మీద పడ్డాం, అది ఇది అని. అసలు అట్లాంటా నుంచి, ఇది శివ తుర్లపాటి అట్లాంటా నుంచి. ఓకే. అతను అట్లాంటా నుంచి వచ్చాడు. అట్లాంటా ఉంటే అతను అక్కడ ఒక డ్యాన్స్ స్టూడియో అది. ఓహో, వెరీ పాజిటివ్ రెస్పాన్స్, గుళ్ళోంచి బయటికి రాగానే అనుకున్నాం. బట్ కలెక్షన్స్ సోగా వెళ్తున్నాయి. ఐపీఎల్ ఒక పక్కన, రివ్యూస్ ఒక పక్కన, ఎందుకంటే సినిమా అన్నది అత్యంత సున్నితమైన అన్ని ఇండస్ట్రీలోకి. ఓకే, ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు దాటుకొని ఈదుకుంటూ ఒడ్డును చేరడం చాలా కష్టం సినిమాకి. దాంట్లో ఒక రివ్యూస్ అవ్వచ్చు, ఒక పైరసీ అవ్వచ్చు, ఇంకొక పక్కన ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఆ దాంట్లో ఏంటి వచ్చినప్పుడు చూద్దాంలే, వీటన్నిటి దాటుకొని వెళ్దాంరా థియేటర్కి అనిపించాలంటే ఆడియన్కి అంత వాళ్ళకి, అంటే అది వర్డ్ ఆఫ్ మౌత్ భలే ఉందంట, పడిపడి నవ్వుకున్నారంట. అది క్రియేట్ అవ్వాలి. ఎలా క్రియేట్ అవ్వాలి? అది ఓ సినిమాని ముందు తీసుకెళ్తుంది అని మాత్రం నమ్మా. గురువారం నాడు రిలీజ్ అయ్యింది. సాయంత్రంకి వచ్చేటప్పటికి స్లోగా ఈ టాక్ అందుకుంది. ఫస్ట్ హాఫ్ పర్లేదు, బాగుంది, ఇంటర్వల్ ట్విస్ట్ అదిరింది. సెకండ్ హాఫ్ అయితే 40 నిమిషాలు అల్లాడిచ్చారు, కుర్చీలు బదులు కొడతారు, కింద మీద పడుతున్నారని. అవునా, మీడియా వాళ్ళే ఫోన్ చేశారు నాకు. చూస్తే మళ్ళీ రివ్యూస్ బ్యాడ్గా వచ్చాయి. ఇంకా మనం ఇది ఎప్పుడు కాన్స్టెంట్గా ప్రతి సినిమాకి రిలీజ్ అవ్వగానే మేము వాళ్ళని అనడం, వాళ్ళు మమ్మల్ని అనడం, ఇది కామన్ అయిపోయింది. బట్ వాళ్ళకి తెలియంది ఏంటంటే, ఒక రివ్యూ వల్ల ఒక సినిమా చచ్చిపోద్దా, లేకపోతే కిల్ చేస్తున్నారు వాళ్ళు తెలియకుండా, వాళ్ళకి చేసే డ్యామేజ్ ఎంత మాకు తెలియదు, వాళ్ళకి తెలియదు. బట్ ఇట్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్. ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే జరుగుతుంది కదా. అంటే ఇదివరకు మన సినిమాలకి మెయిన్ ఎఫెక్ట్ పైరసీ కొట్టేది. దాని గురించి ఎంతమంది పోరాడారు, పెద్ద హీరోల దగ్గర నుంచి అందరు హీరోలు పోరాడే దాని గురించి. సో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పైరసీ పోయి రివ్యూలే అది మనకు శాపంగా మారింది అనుకుంటున్నా. రెండు, ఒకటి పైరసీ ఇప్పుడు లేదు, పెద్ద గొడవ, దాన్ని చూసేవాళ్ళు ఉంటారు, బట్ తగ్గిపోయింది. పైరసీ కానీ రివ్యూస్ నెంబర్ 1 ఎఫెక్ట్. అది కూడా ఏంటి, ఓన్లీ ఏ క్లాసుల్లోనే, బీసీలో ఉండదు అసలు, 0. ఎస్పెషలీ ఓవర్సీస్ కొంతవరకు. అది దాటుకొని కూడా ఇప్పుడు నేను పోస్టర్ వేసా, మరి చూసేవాళ్ళు లేదు. వాల్తేరు వేరేకి 2.25 ఇచ్చారు. చూసాను రెండిట్లు పెట్టి. సంక్రాంతి అది సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయింది, ఇది సమ్మర్ బ్లాక్ బస్టర్ అయింది. రేటింగ్ మాత్రం రెండింటి 2.25. అది అర్థం కాలేదు ఆ పోస్టర్. అవునవును, విచ్ ఇస్ ట్రూ. ఓకే. నా సినిమాని ఆ సినిమా స్థాయితో దాన్ని కూడా రాసింది నేనే, అందుకని నేను ధైర్యంగా పోస్టర్ వేసుకున్నా. ఒక రకంగా మీరు నాకు మేలు చేశారు అని చెప్పడం నా ఉద్దేశం. ఇంకో రకంగా ఏంటంటే, ఇది తక్కువ అనుకుంటే ఒకవేళ ఆ తక్కువ ఎఫెక్ట్ అవ్వలేదు, బ్లాక్ బస్టర్ అయింది. ఒకళ్ళు ఎక్కువ అనుకుంటే మీరు నాకు అంతే ఇచ్చారు, చాలా థ్యాంక్స్. రెండిటికి సరిపోయేలా పెట్టా. బట్ వాళ్ళు ఏంటి, సినిమా మీద రివ్యూ రాసుకోవడమే వాళ్ళ వృత్తి, దాని మీద బతుకుతూ, ఏ సినిమా మీద ఆధారపడి బతుకుతూ సినిమాని చంపేస్తున్నారు అన్నది ఇది ప్రతి సినిమాకి, ప్రతి మేకరు, ప్రతి డైరెక్టరు చెప్పే ఒక వ్యధ. బట్ వాళ్ళు ఆపరు, ఎందుకంటే ఆపమనే హక్కు కూడా మనకు లేదు. బట్ వాళ్ళు తెలియకుండా వాళ్ళలో పరివర్తన, చిన్న మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. అది రాదని కూడా నాకు తెలుసు. క్లాసికల్ సూపర్ డూపర్ సెన్సేషన్ హిట్ మణిరత్నం గారి గీతాంజలి. ఆ టైటిల్ని 10 ఏళ్ల క్రితం ఎంత ధైర్యం, ఎంత సాహసం ఉంటే ఆ టైటిల్ మీకు పెట్టాలనిపించింది? అప్పుడు ఆ టైటిల్ పెట్టినప్పుడు మీకు వచ్చిన విమర్శలు ఏంటి?
వీడు క్లాసిక్ అని తీసుకొని పాడు చేస్తున్నాడు, చెడగొడుతున్నాడు ఎస్. అన్న మాట అయితే వచ్చింది. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇన్స్టెంట్గా జనాల్లోకి వెళ్ళాలి. ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. నేను కొత్త వాళ్ళతో పెట్టి సినిమా తీస్తున్నా, అంత కమెడియన్స్ తోటి. నా దాంట్లో స్టార్ ఎవరు లేరు. చిన్న బడ్జెట్ 3 కోట్లు. ఒక శకలక శంకర్, ఒక శ్రీనివాస్ రెడ్డి, వాళ్ళు కమెడియన్స్గా ఉన్న వాళ్ళని హీరోలుగా పెట్టి, ఒక సత్యం రాజేష్, వాళ్ళు 3 హీరోస్ ఈ సినిమాకి. ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అంజలి, 3 కోట్లు బడ్జెట్. దీన్ని త్వరగా జనాల్లో తీసుకెళ్లాలంటే ఏదో ఒకటి ఉండాలి. మార్కెటింగ్ స్ట్రాటజీగా గీతాంజలి అని పెడితే ఇప్పుడు నువ్వు అన్నట్టు యాస్టీస్గా రికలెక్షన్ వాల్యూ ఆ మణరత్న గీతాంజలి అందుకు గుర్తొస్తుంది, త్వరగా వెళ్ళిపోతుంది జనాల్లోకి. అందుకోసం పెట్టాల్సి వచ్చింది మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. ఈ మధ్యన టైటిళ్ళు చాలా ఇంగ్లీష్లోను అస్సలు అర్థం కాని టైటిళ్ళు, స్టేట్ సినిమాలు అలాగే ఉంటే డబ్బులు సినిమా. ఆ టైటిల్ గురించి కథలో ఉన్న సారాంశంని మనం కుదించి ఒక టైటిల్ అవ్వచ్చు. కథలో ఉన్న ఏ క్యారెక్టర్ అయితే మనల్ని కథను ముందుకు తీసుకెళ్తుందో ఆ క్యారెక్టర్ అవ్వచ్చు. అంటే కథలోంచే రావాలి ఒక టైటిల్ అన్నది, అంతే తప్ప ఏదో ఇంగ్లీష్ పెట్టని ఇంకోటి పెట్టనొచ్చు, ఏదో పెట్టుకో, అది తప్పని నేను అన్నాం. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అని ఉంది, ఏంటది ఇంగ్లీషే కదా, 3 letters. రుధిరం, రణం రుధిరం ఏదో అన్నాను, బట్ ఆర్ఆర్ఆరే కదా, ఆర్ఆర్ఆరే కదా. అది తప్పు కాదు, బట్ అది మనం దీంట్లో కథలోంచి రావాలి అంతే. ఓకే. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం అంజలితో గీతాంజలి ట్రావెల్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ సినిమాలో పర్టికులర్గా అంజలిని ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసే విధంగా కథ రాసుకోవటం. సో ఓన్లీ సినిమా స్టార్ట్ అయిన 30 minutes 40 minutes తర్వాత ఆవిడ ఎంటర్ చేయడం. కరెక్ట్. అది అంటే బిగినింగ్లో 30 minutes కాదు, ఒకసారి చూస్తే పూర్తిగా బిగినింగ్ ఫస్ట్ సీన్లోనే గీతాంజలి వస్తుంది, గోస్ట్ కనపడుతుంది, చూపించేస్తాం. అది గీతాంజలి దెయ్యం, దాన్ని బంధిస్తారు ఒక అఘోరా వచ్చి, అక్కడే కనబడుతుంది. తర్వాత 40 minutes నాకు గుర్తులేదు కానీ ఎగ్జాక్ట్గా ఒక 25-30 minutes నాకు గుర్తుండి, తర్వాత అమ్మాయిని చూపిస్తాం. ఇంకా అక్కడి నుంచి త్రూఅవుట్ ఎండ్ వరకు ఉంటుంది. అది పెద్ద ఇబ్బంది. అంటే కథలో నుంచి అంటే పెద్ద డిమాండ్ లేకుండా మనం చూపించినా వేస్ట్, అది కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి రైట్ టైంలో రావాల్సిన టైంలో పాత్రలు రావాలి, అది నేను నమ్ముతాను. అంటే ఎవరిదైనా ఒక అచీవ్మెంటు దాదాపు 50 సినిమా తను చేయటం అంటే ఎన్నో ఆలోచించి ఒప్పుకుంటారు ఎవరైనా, ఏ హీరో అయినా డైరెక్టర్ అయినా. నా 50th ల్యాండ్ మార్క్ మళ్ళీ ఉండిపోవాలి, ఇంకో 50 సినిమాలకు ఇది పునాది యాక్చువల్గా మళ్ళీ. సో అలా ఫస్ట్ టైం కథ విన్నప్పుడు అంజలి మీకు చెప్పింది ఏంటి? ఇది యాక్చువల్ 2018లోనో 17లోనో మేము అమెరికాలో షూటింగ్ చేస్తున్నప్పుడు చెప్పే ఐడియా. సీక్వెల్ చేయాలన్న ఐడియా అప్పుడే వచ్చింది నాకు. గీతాంజలి అంత పెద్ద హారర్ కామెడీస్లో అది ఒక ట్రెండ్ సెట్టర్. ఓకే, 3 కోట్లలో తీస్తే అది 15 కోట్లు కలెక్ట్ చేసింది. సో అప్పుడు చెప్పాను ఒక పాయింట్, ఇలా ఉంటుంది నేను అనుకుంటున్నాను. అదిరిపోయింది సార్, 1 కన్నా 2 మోర్ స్ట్రాంగ్గా అనిపిస్తుంది నాకు కథ వైజ్ అని. అంటే ఇప్పుడు 18లో ఇది, అది జరిగి మళ్ళీ 6 years అయింది. మళ్ళీ తర్వాత నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్, నేను బిజీ, తను బిజీ, రాసుకుంటూ డెవలప్ చేసుకుంటూ బట్ తను మాత్రం చాలా ఎగ్జైట్ అయింది. 50th ఫిలిం అవ్వడం అన్నది వెరీ హ్యాపీ నాకు ఇది అని. రచయితలు హీరోని బుట్టలో పడేస్తారు, డైరెక్టర్లను బుట్టలో పడేస్తారు, వాళ్ళు చేస్తారు. కోన వెంకట హీరోయిన్ ఎలా బుట్టలో పడేస్తుంది కథ ఒప్పించడం? ఒకళ్ళ బుట్టలో పడేటువంటి ఉండదు, కథ పడేస్తుంది బుట్టలో ఎవరైనా. ఓకే, ఎవరినన్నా సరే. నేను నిశ్శబ్దం అన్న సినిమా ఒక ఫ్లైట్లో వెళుతూ సడన్గా అనుష్క నాకు తగిలి ఆ ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు. రాత్రి 10 అయితే మార్నింగ్ 5 అయింది. ప్రాబ్లం వచ్చి ఫ్లైట్లోనే కూర్చున్నాం. ఓకే, 10 గంటల నుంచి మార్నింగ్ 5 దాకా. ఓకే, సూపర్. ఏసీ లేక డోర్ కూడా ఓపెన్ చేసేసారు, ఫ్లైట్ డోరు. ఓకే, అప్పుడు కథ చెప్పేశారు. ఓ అలా మొదలైంది. సో ఆ కథ వల్ల తన అమ్మ అక్కడే తను డన్ అని చెప్పింది. ఓకే, అప్పుడు 6 o'clock టేక్ ఆఫ్ అయింది, 7కి దిగాము, అనౌన్స్ చేసాం నెక్స్ట్ డే. బా అలాగా కథకి ఒకళ్ళు బుట్టలో పడేగారు శక్తి ఉన్నది మనుషులకు ఉండదు, ఓన్లీ కథలకే ఉంటుంది. అది ఎంత పెద్ద హీరోనా కానీ. నాకు గుర్తు అదుర్సు సినిమా అన్నది ఓన్లీ ఆ భట్టు అన్న ఆ బ్రాహ్మణుడు క్యారెక్టరు ఒకటి నేను ఒకసారి వినయ్కి చెప్పా. ఓకే,
ఇలాగా ఒక ట్విన్స్ ఒక కథ క్యారెక్టరైజేషన్ చెప్పా ఫస్ట్ మెయిన్. అవును. చెబితే తను పడి పడి నవ్వి ఒకరోజు తను అప్పుడు తారక్ మెహదీపట్నంలో ఉండేవాడు. చాలా కాలంతో పుట్టి పెరిగింది అక్కడే ఇల్లు. అవును. పరచూరు గోపాల వెంకటేశ్వర ఇంటి పక్కనే. ఆ, అక్కడికి రమ్మన్నాడు అర్జున్ గారు. రా అన్నాడు. నువ్వు నాకు చెప్పింది ఒకసారి చెప్పు అన్నాడు తారక్కి. నాకు చెప్పేది ఆ క్యారెక్టరైజేషన్ ఆ బ్రాహ్మణది. ఆ? అంటే ఆ క్యారెక్టరైజేషన్ చెప్పా. ఇక నవ్వాడు, పడి 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 నవ్వాడు. అద్దరిపోయింది కోన. మరి దీనికి కథ ఏంటి అన్నాడు. నాకు 1 వీక్ టైం ఇవ్వు, ఆల్రెడీ నా మైండ్లో కథ ఉంది, అద్దరిపోయింది అన్న, ఇది చేస్తున్నాం మనం అంతే ఫిక్స్ అన్నాడు. ఆ క్యారెక్టరు ఆ కథ తనని బుట్టలో పడేసింది, కొనాంకటి పడేయలేదు. అదుర్స్ 2 అనేది వస్తుంది అని ఊరిస్తున్నారు. చేయకపోతే కనుక నేను ఎన్టీఆర్ దగ్గర ధర్నా చేస్తాను కూడా, ఇంటి ముందు ధర్నా చేస్తాను. ఏంటి ఆ ధైర్యం? ఒక మంచిని బయటికి తీసుకురావడం కోసం ధర్నా చేస్తే తప్పే ఉంది. ఒక చెడు కోసం చేస్తే తప్పు. కానీ తనకి ఇప్పుడు RRR చేసి ఆస్కార్ రేంజ్కి వెళ్ళిన ఎన్టీఆర్ మళ్ళీ తను ఈసారి ఇది కూడా నేను పాన్ ఇండియా లెవెల్లో రాసుకున్నాం నేను కథని. మళ్ళీ ఆ గెటప్ తనకి వేసే అవకాశం నాకు తెలిసి మళ్ళీ రాదు. ఇప్పుడు RRR తర్వాత ఇప్పుడు తను చేసిన దేవరా కానీ ఇంకోటి కానీ బాలీవుడ్లో హృతిక్ రోషన్తో కాంబినేషన్ చేస్తున్నాడు. వీళ్ళది యశ్రాజ్ వాళ్ళది. అవును. సో ఈ వెళుతున్న ఈ క్రమంలో ఈ రోజుకి మళ్ళీ ఆ క్యారెక్టర్లో ఒక్కసారి దిగి కళ్ళజోడు పెట్టాడా, పంచకట్టి ఎత్తిలా కట్టాడా, అయిపోయింది ఫ్లాట్. మళ్ళీ వరల్డ్ రికార్డ్స్ అన్ని బద్దలే. అంటే పాన్ ఇండియా లెవెల్లో పాన్ ఇండియా లెవెల్ స్టోరీలో ఉంటుంది తప్ప గెటప్లో ఉండదు. ఓకే. అంటే ఈ సినిమా చేస్తా, కోన వెంకట సినిమా చేస్తారా అనే ప్రశ్న క్వశ్చన్ కాదు ఇక్కడ కథ. ఓకే. అతను RRR లాంటివి ఇంకోటి చేసినా కూడా ఇది చేయకూడదని ఏం లేదు. స్థాయిని పెంచేదే ఉంటుందని నా అభిప్రాయం. కాకపోతే ఆ గెటప్ లో తను మళ్ళీ అదృష్టం తప్ప చేయలేడు కదా. ఫుల్ ప్లెడ్జ్డ్గా సబ్జెక్ట్ రెడీ చేస్తారా? పాయింట్గా రెడీ, కథగా రెడీ. ఓకే. తను వింటే అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్పుడు అవుతుంది రెడీ. ఎందుకంటే తన కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల్లో అత్యున్న స్థాయికి పొలిటికల్గా కూడా కొంతమంది ఉన్నారు. సో మీకు బయట రిలేషన్ కూడా అన్ని వైపుల నుంచి ఆ రిలేషన్షిప్ కోన వెంకట ఎలా మెయింటైన్ చేస్తాడు అంటే? మా ఫాదర్ డిఎస్పి, మా తాత గవర్నరు, రిటైర్ అయినప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంటు, ఫైనాన్స్ మినిస్టరు, పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టా. నా ఫ్రెండ్స్ అందరూ ఐపీఎస్లు ఎక్కువ ఉన్నారు, ఐపీఎస్లు ఐఏఎస్లు. ప్లస్ నేను ఉన్నదేమో ఫిలిం ఇండస్ట్రీ. మనకి ఎప్పుడు కూడా లైఫ్ జర్నీలో దాని ఏమంటారు, ఎక్కడో ఒక మారుమూల త్రయంబకేశ్వర్ అనే ఒక ప్రాంతంలో పుట్టిన ఒక పాయ, ఆ చిన్న పాయ ఉంటుంది. అక్కడి నుంచి మొదలై ఇంకో పాయల్ని కలుపుకొని కాలువల్ని కలుపుకొని ప్రయాణిస్తూ అది ఆఖరికి గోదావరి అయ్యింది. గోదావరి పుట్టింది త్రయంబకేశ్వర్. సో అలాగా మన జీవిత జర్నీలో మనం ఒక పాయగానే స్టార్ట్ అవుతాం. దాంట్లో 10 కలుస్తాయి మనుషులు, పరిచయాలు, రకరకాల వాడు ఐఏఎస్లో వచ్చు, ఐపీఎస్ వచ్చు, పొలిటీషియన్లో వచ్చు, ఇంకోటి. బట్ మనకు తెలియకుండా మనం ఒక నదిగా మారిపోతాం. అల్టిమేట్గా వెళ్ళి సముద్రంలో కలిసిపోతాం. మీరు ఎందుకు సినిమా రంగాన్ని చూస్ చేసుకోవడానికి కారణాలు ఏంటి? అంటే మనల్ని ఏదో ఒకటి అట్రాక్ట్ చేస్తుంది. అయితే సినిమా ఫీల్డ్ అట్రాక్ట్ చేసింది. కొంతమంది కార్పొరేట్ వరల్డ్ నెంబర్ 1 స్థాయిలో ఉండాలనుకుంటారు. అంబానీ లాంటి వాళ్ళు కంట్రీలోనే నెంబర్ 1 ఇట్లా నాని పాల్కేవాలా ఈ స్థాయిలోకి మనం ఎదగాలి. మీరు ఆ నెంబర్ 1 స్థాయికి చేరుకోబోతున్నారా? నెంబర్ 1 అసలు నేను బిలీవే చేయను. ఎందుకంటే ఇక్కడ ఫ్రైడేకి నెంబర్స్ మారిపోతాయి. ఇవాళ నేను బ్లాక్ బస్టర్ కొడితే రేపు నేను నెంబర్ 1, నెక్స్ట్ ఫ్రైడేకి ఇంకోటి కొడితే వాడు నెంబర్ 1. ఇది పర్మనెంట్ ప్లేస్ కాదు. ఇది నెంబర్ 1 అంటూ ఉండదు. బట్ 27 ఇయర్స్ నుంచి నేను ఏమంటారు దాన్ని, నేను ఉన్నాను సర్వైవింగ్. అది టాప్ 5లో ఉన్నానా 10లో ఉన్నానా తెలియదు కానీ బట్ ఉన్నాను, ఇంకా స్టిల్ డిమాండ్లో ఉన్నాను అంతే. తోకలేని పిట్ట అనే సినిమాతోటి 27 సంవత్సరాల క్రితం నిర్మాతగా మీ కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత రచయితగా ఎందుకు మారాల్సి వచ్చింది? అక్కడ సక్సెస్ అయ్యి ఉంటే మళ్ళీ ఇంకో సినిమా తీసి ఉండేవాడినేమో. బట్ రైటర్గా మనం సర్వే అవ్వడానికి, లైఫ్ గడవడానికి ఇంకొక వృత్తిని ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా ఇష్టమైన
ఫీల్డ్లోనే ఎంచుకో అన్నారు. ఏపీలో జరుగుతున్న రాజకీయాల గురించి ఏం చెప్తారు? నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. చెప్పండి. ఇప్పుడు సురేష్ నువ్వే పార్టీ కొట్టేసావు, నేను ఎందుకు చెప్తాను? మరి నేను ఎందుకు చెప్పాలి? నేను ఎందుకు చెప్పాలి అంటే చెప్పడం వల్ల నేను తీసిన సినిమా మీద, రాసిన సినిమా మీద, దాంట్లో చేసిన ఆర్టిస్టుల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద, దాని రిజల్ట్ మీద అది ప్రభావం చూపిస్తుంది. ఎంతో కొంత 1% అవచ్చు, 2%, 10%, 20% అని తెలిసినప్పుడు అది నా వ్యక్తిగత విషయం. ఇఫ్ ఐఎమ్ ప్రొఫెషనల్ పొలిటీషియన్, నేను ఎక్కడున్నా అక్కడ నుంచున్నాను. ఎస్, యూ హ్యావ్ ఎవరీ రైట్ టు క్వశ్చన్ మీ. నువ్వు పలానా పార్టీ తరఫున మరి మీరు ఎందుకు నుంచున్నానంటే నేను దాన్ని ఆ మార్గాన్ని ఎంచుకున్నట్టే లెక్క. సో ఐ హ్యావ్ టు బి ఫ్రాంక్ అండ్ ఓపెన్. అంటే ఇప్పుడు సినిమా వాళ్ళు రాజకీయాలకు వెళ్ళడం తప్పు అంటారా? మీ పర్సనల్ వెళ్ళడం తప్పు కాదు. వెళ్ళదలుచుకున్నప్పుడు సినిమా ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళమంటారు. వదిలేసి వెళ్ళడం కరెక్ట్ ఏమో అని నా అభిప్రాయం అంటున్నాను. ఓకే, నేను ఇక్కడ జడ్జిని కాదు, ఇక్కడ నేను అంబేద్కర్ని కాదు రాజ్యాంగం, సినీ రాజ్యాంగం రాయడానికి. అన్ఫార్చునేట్లీ అంతకుముందు ఎప్పుడు లేదు ఇది. ఒక అడ్డుగోడలాగా దీన్ని కేక్ని కట్ చేసినట్టు ఇది ఈ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ అని సినిమాకి రాజకీయాలు ఆ పొలవడం అన్నది వెరీ రాంగ్. మీ మీద విమర్శ ఉంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ కరెక్ట్గా చెప్పండి, వైఎస్ జగన్ని రాంగోపాలవరంని కలిపింది కోన వెంకటేనా? నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అని నా సినిమా డైలాగే దీని ఆన్సర్. ఆర్దని నేను కలపడం ఏంటి? అసలు మీ ఈ క్వశ్చన్ తెలిస్తే అంటే నేను జగన్ని ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఇంత డిస్టెన్స్లో కూడా నేను కలవలేదు, చూడలేదు. ఓకే, టీవీలో తప్ప. ఓకే, ఈ డిస్టెన్స్ కూడా కాదు, టీవీలో తప్ప. ఓకే, పర్సనల్ చూడలేదు అసలు నేను ఎప్పుడు. మీకు అందరితో మీ కుటుంబంలోనే పొలిటికల్ ఉన్నారు కదా, అందరూ ఉన్నారు కదా, 3 మంది ఉన్నారు కదా. అంతే, మా కుటుంబంలో ఉన్నంత మాత్రాన ఇప్పుడు నేను పూసుకొని వెళ్ళి నేను ఎప్పుడు అనుకోలేదు. అనుకుంటే ఎస్, అనుకుంటే ఎంతో నాకు వన్ డే పట్టదు. నేను అనుకోలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నా ఇంట్రెస్ట్ ఏంటి? మా ఊరు వరకు. ఓకే, మా తాతగారు 15 సంవత్సరాలు, మా బాబాయ్ 10 సంవత్సరాలు, అంటే 25 years ప్రాతినిధ్యం వహిస్తూ వస్తాం ఇప్పటికే. ఓకే, మేమే ఎమ్మెల్యే 25 years బాపట్లనే నియోజకవర్గానికి. అంటే వాళ్ళు మమ్మల్ని అంత ఇదిగా ఆదరిస్తున్నారు అక్కడ జనాలు. ఆ ఊరికి మంచి జరగడం కోసం నా రాజకీయం తప్ప, నా కుటుంబం ఉంది కాబట్టి పార్టీకి సంబంధం లేదు నాకు. నేను ఎప్పుడు కండు వేసుకోలేదు, కనీసం షేక్ అండ్ ఇవ్వలేదు, చూడలేదని చెప్తున్నా కదా ఇలా. ఇక నేను వాళ్ళిద్దరు కలపడం అది. ఒక రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగిపోయిన తర్వాత ఇంకెక్కడ చూడాల్సింది నెక్స్ట్ ఇంకో రంగంలో, లేదా బిజినెస్లోనో లేదా రాజకీయాలు, లేదా అలా భవిష్యత్తులో కోన వెంకట్ని రాజకీయ నాయకుడిగా చూడొచ్చా? ఇప్పుడు కొంచెం సెన్సిటివ్ పీపుల్, ఇప్పుడు మనం ట్రోలింగే భరించలేం. కింద ఉన్న కామెంట్లు డైరెక్ట్గా వాళ్ళు మైకులు పెట్టుకుని తిడతారు. అంటే మన ముందు నుంచోడానికి కూడా కాలు కొట్టుకొని సరిపోయిన మాట్లాడుతారు. మన వ్యక్తిగత లైఫ్ల గురించి మాట్లాడతారు. అది తట్టుకునే శక్తి ఉన్నవాడు, దులుపుకునే మనస్తత్వం ఉన్నవాడు వెళ్ళాలని నా ఫీలింగ్. ఇప్పుడు నాకు ఇక్కడ హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా, బ్లాక్ బస్టర్ వచ్చినా, రికార్డ్స్ వచ్చినా, డబ్బులు పోయినా, మొత్తం సంకనాగిపోయినా, నేను ఇదే ఫీల్డ్ ఇష్టపడతాను, ఇక్కడే ఉంటా. నాకు అది నాకు పీస్ ఆఫ్ మైండ్ ఇదే ఇస్తుంది. అది నాకు వద్దు. ఒకరోజు నా బాగా గుర్తు, అమ్మానాన్న తమ్ముళ్ళమ్మాయి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఆయన ఇంట్లో ఆయన పిలిచాడు డిన్నర్కి. నేను, రవితేజ, పూరి జగన్నాథ్ మేమందరం వెళ్ళాం. వెళ్తే ఆయన స్పెషల్ దోశ ఉంటుంది ఆయనది, చిరంజీవి దోశ. అప్పుడు టైంలో అమ్మానాన్న తమ్ముళ్ళమ్మాయి అయిన తర్వాత వెళ్తే అప్పుడు ఇలాగ అంటున్నారు పొలిటికల్ పార్టీ అది ఇది అంటే, అన్నయ్య మీకు ఎందుకని వద్దు, నా చండాలం వద్దు, హ్యాపీగా ఇలా ఉన్నాం, ఎంజాయ్ చేద్దాం లైఫ్ని. మీరు అంటే ఒక చేప పిల్ల బంగారు సింహాసనం ఉంది కదా అని దాంట్లో సింహాసనం మీద కూర్చుంటే గిలగలలాడుతుంది. అవును, దాని ప్రాణం ఆ నీటిలోనే ఉంటుంది, అక్కడే బతకగలదు, అక్కడే హాయిగా ఈదుకుంటూ లైఫ్ గడుపుతుంది. అలాగే మీరు ఆయన మళ్ళీ తిరిగి వచ్చేసాను మళ్ళీ అన్నట్టు రాజకీయాలు మళ్ళీ వదిలి బ్యాక్ వచ్చినప్పుడు ఇండస్ట్రీకి ఆయన అలా ఫీల్ అయ్యాడు, మేము అలాగే ఫీల్ అయ్యాం.
చాలా సెన్సిటివ్ ఆయన మనిషి. ఒక మాట ఒకడు అండవు, ఆయన తీసుకోలేడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు వెళ్ళి తప్పు చేశారంటారా? కళ్యాణ్ అన్నవాడు బెస్ట్ ఫ్రెండ్ ఈ రోజుకి. అవును, అవును. అతను ఏ పార్టీలోనూ ఉండి సీఎం అవ్వని ఇంకోటి అవ్వని, ఎవ్వరు ఎన్ని లక్షల మంది ట్రోల్ చేసుకొని అవతల పార్టీ వాళ్ళు ఇబ్బంది పడని, హీ స్టిల్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరు నువ్వు అనుకునే స్నేహం, ఎన్నో కష్టసుఖాలు పంచుకున్నావు. ఓకే, తను ఒక పార్టీ పెట్టినంత మాత్రాన, నాకు సంబంధించిన వాళ్ళు వేరే పార్టీలో ఉన్నంత మాత్రాన మా రిలేషను మారిపోయిందని వీళ్ళు ఎందుకు అనుకుంటారు? అది నాకు అర్థం కాదు. వీఆర్ స్టిల్ బెస్ట్ ఫ్రెండ్స్. అది ఏ పార్టీ ఎవరన్నా సరే దాన్ని విడగొట్టలేరు. ఓకే, అవును. సినిమా వేరు, రాజకీయం. నాకు అవసరం వచ్చిన రోజు తను ఉంటాడు, తనకు అవసరం వచ్చిన రోజు నేను ఉంటాను, వ్యక్తిగతంగా, నాట్ పొలిటికల్లీ. అంటే రచయితగా సక్సెస్ అయ్యారు, నిర్మాతగా సక్సెస్ అయ్యారు. అంటే పెద్ద హీరోతోటే డైరెక్టర్గా దర్శకుడు ఇంట్రొడ్యూస్ అవ్వాలి అది అని ఆలోచనతో ఉన్నారు. 2025లో కళ్యాణ్తోనే చేస్తే, ఎందుకంటే ఫస్ట్ అవకాశం ఇచ్చింది కళ్యాణే నాకు. ఓకే, ఓకే. ఫస్ట్ అవకాశం గుర్తుంటే అయితే నేను ఎప్పుడో నాకు గుర్తుండి 5-6 ఇయర్స్ బ్యాక్ స్టేట్మెంట్ కూడా ఇచ్చా. కళ్యాణ్తో కూడా చెప్పా, కళ్యాణ్ నేను అనుకుంటున్నా కదా, చెప్పు నీదే ఆలస్యం అన్నాడు. రేపు సినిమా అయిపోతే ఇంకొదరు కదా మీకు. ఏదేమైనా ఇండస్ట్రీ మాత్రం నాకు తెలిసి ఇండస్ట్రీ అతను వదలదో, అతను ఇండస్ట్రీ వదలలేడు. అంతేనా? అంతే అని నేను అనుకుంటున్నాను. అంటే చాలామంది మీరు హీరోలతో ట్రావెల్ చేశారు, చాలా పెద్ద పెద్ద హీరోలతో. అందరూ అన్నయ్యతో మీకున్న బాండింగ్ గురించి మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడు మీ అమ్మ అంటే మీకు ఎంత ఇష్టం అని అడిగితే నేనేం చెప్తాను? మీ నాన్న అంటే ఎందుకు ఇష్టం అంటే నేనేం చెప్తాను? అలాగే నీ బెస్ట్ ఫ్రెండ్స్ నీకు అతను బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు అయ్యాడంటే ఏం చెప్తాను? అలాగే చిరంజీవి గారు, ఆయన దగ్గర నుంచి ఒక గొప్ప ఇది ఏంటంటే, ఒకరోజు నేను అంటే ప్రతి లైఫ్లో ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటాం. ఓకే, అది ఫిక్స్ కదా. అవును, ఏదో ఒకటి నేర్చుకుంటాం. అవును, అవును, అవును. లైఫ్లో ఏదో ఒకటి కొత్తది. ఆయన ద్వారా ఒకటి ఆయన వెంకట్, మీ మదర్ ఎక్కడ ఉంటారు? మా మదర్ మా అక్క దగ్గర ఉంటారన్నయ్య వైజాగ్లో అని అంటే, ఆయన అన్నారు, నువ్వు వెళ్ళొస్తుంటావు రెగ్యులర్గా? వెళ్తూ ఉంటానండి, ఇక్కడ బిజీ కదా, ఓ 3 monthsకో 4 monthsకో. ఆవిడ రాలేదు, ట్రావెల్ చేయలేదు, షీఈ్ 80+. ఓకే, సో నేను అప్పుడప్పుడు వెళ్తుంటా, 2 నెలల 3 నెలల టైం బట్టి. ఇంకా నా మాట నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేయి. ఓకే, వాళ్ళు ఉన్నప్పుడు ఆ వాల్యూ తెలియదు, ఆ మెమరీస్ నీకు ఉండాలి. సరే కూర్చో, ఒక రోజంతా కబుర్లు చెప్పు, ఆవిడతో ఫోటోలు దిగు, వీడియోలు దిగు, ఆ మెమరీస్ నీ దగ్గర ఉండాలి. అది నేను ఫీల్ అయ్యాను. నేను ఎప్పుడు అనుకునేవాడిని, మా నాన్న ఉన్నప్పుడు మీ ఇద్దరం కలిసి ఎటన్నా వెళ్ళి ఉంటే బాగుండేది, ఒక హాలిడేకి, ఇది అది. నేను బిజీ పాలిటిక్స్ ఓ పక్కన, ఇదో పక్కన సెంట్రల్ మినిస్టర్ అయిపోయాను, ఇదే అయిపోయాను, మెగాస్టార్ అయిపోయాను, ఇదే అయిపోయాం. మా నాన్నతోటి టైం నేను థింక్ చేసి ఆలోచిస్తే మెమరీస్ లేవు మా ఇద్దరికి పెద్ద. ఓకే, ఈ లోపల ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు చాలా ఫీల్ అయ్యాను, వెంకట్ మెమరీస్ ఉండాలి, మంచి మెమరీస్ ఉండాలి. ఆవిడ ఉన్నారు అంటే నాకు ఒక్కసారి జల్లు మంది. కరెక్టే కదా. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ తీసుకెళ్ళిపోయామా ఎటు మా అమ్మ దగ్గరికి. వెళ్ళిపోయా, ఫుల్ డే ఆవిడతో స్పెండ్ చేశా, కబుర్లు చెప్పా, ఫోటోలు దిగా, ఆవిడతో సెల్ఫీలు దిగా, కబుర్లు చెప్పా, నవ్వించా. ఆవిడ ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయేదో. నేను కలిసి 3-4 నెలలు అయింది. నేను మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆయన అప్పుడు ఫోన్ చేస్తున్నాడు, ఎక్కడ వెళ్ళే ఇంటికి. ఫస్ట్ టైం ఆయన ఎప్పుడు చూసినా నేను ఆప్యాయంగా కౌగులించుకుంటా. అవును, చూసేసాను. నేను ఫస్ట్ టైం కాళ్ళకు దండం పెట్టా. ఏంటిది కొత్తగా అన్నాడు. అనే మీరు తెలియదు, మీరు నాకేమి ఇచ్చారో, మీరు చెప్పిన ఒక్క మాట నాకు ఆవిడకి ఎంత ఆనందం ఇచ్చింది. అవతల మంచి సలహా ఇస్తాడు ఆయన, మంచి సాధ్యమైనంత వరకు అవతల చెడు కోరుకున్నా ఆడ మంచిగా కోరుకుంటాడు ఈయన. అబౌట్ ఇంకా అటువంటి వ్యక్తి ఈజ్ డిఫరెంట్. ఓకే, అంతే, ఆ వ్యక్తిత్వం అది వేరు. మీరు సాధించలేంది మీ బ్రదర్ డాటర్ కోనా నీరజ దర్శకురాలుగా అయిపోతున్నారు. సో దర్శకురాలు అయిపోయింది. దాని గురించి స్టార్ట్ చేయడమే. అవును, నేను సాధించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆ హీరో తోటి అది కాదు, మధ్యలో ఇంకోటి ఉంది, బొమ్మరిల్లు భాస్కర్. ఇప్పుడు సక్సెస్ తర్వాత అమ్మ షూటింగ్ ఉంటుంది కదా, రిలీజ్ అవ్వలేదు కదా. డైరెక్ట్ చేసింది ఎవరు? నీరజ. ఇంటి పేరు ఏంటి? కోన.
కోనాయి కదా డైరెక్ట్ చేస్తుంది. ఆ కోన అయితే ఏంటి, ఈ కోన అయితే ఏంటి? మీ సినిమాల్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడన్నా నా ఉంటుంది? సినిమాలో అంటే నేను చేసే ప్రతి సినిమాకి తనే కదా కాస్ట్యూమ్ డిజైన్. కాస్ట్యూమ్ డిజైన్, అవును. స్క్రిప్ట్ సైడ్ స్క్రిప్ట్ సైడ్ కాదు, తన స్క్రిప్ట్ ఏంటి నాకు చెప్తుంది, నేను చెప్పే ప్రతిదీ దానికి కూడా చెప్తే పడి పడి నవ్వుతుంది. షీ లవ్స్ హ్యూమర్. తనలో 2 యాంగిల్స్ వెరీ స్ట్రాంగ్. ఒకటి హ్యూమరు, ఇంకొకటి ఎమోషన్. ఓకే. డైరెక్టర్ కావాల్సినవి 2. ఓకే. ఎమోషన్ ఉంటూ ప్లస్ తను ఎంత నవ్వుతుంది అంటే, ఎంత జోక్కి అంత నవ్వుతుంది. ఓకే. నువ్వు ఆగవే బాబు అంటున్నాడు. తన కామెడీని ఎంజాయ్ చేసేవాళ్ళే కామెడీని పండించగలరు. సో నీరుకి ఆ క్వాలిటీ ఉంది. ఎమోషనల్గా వెరీ వెరీ ఎమోషనల్ పర్సన్. మీరు ఎంతోమంది దర్శకులతో పనిచేశారు, ఎంతోమంది దర్శకులతో మీరు ట్రావెల్ అయ్యారు. కానీ రామ్ గోపాల్ వర్మకి మీకున్న బాండింగ్ వేరే, మీ అంత క్లోజ్నెస్ వేరే. సో మధ్యలో ఆయన రకరకాలు చేసిన ప్రతి మనిషిలోనూ ఎక్కడో ఒకటో చోట రియలైజేషన్ కలుగుతుంది. అలా ఈ మధ్యన రామ్ గోపాల్ వర్మ గారికి ఒక స్టేట్మెంట్, మళ్ళీ నేను స్వచ్ఛమైన సినిమాలు తీస్తాను, పాత బంధాలు. ఎప్పుడు ఇది? మొన్న రీసెంట్గా నా దృష్టి రాలేదు నిజంగా. అవునా? మళ్ళీ నేను అంటే ఈ సినిమాలు చేసి మంచి సినిమాలు చేస్తాను అనే టైప్గా ఆయన మాట్లాడారు ఎక్కువ. ప్రతి మనిషిలో మార్పు అన్నది సహజం, రావాలి. మారేవాడే మనిషి. కానీ ఎప్పటికీ తనను మార్చుకొని వాడే వర్మ నా ఉద్దేశంలో అనుకున్నాను నేను. కానీ రాములో కూడా ఇంత మార్పు వచ్చింది అంటే ఇది నేను నిజంగా ఫస్ట్ టైం విన్నాను ఇది. నేను మేబీ నేను నా పోస్ట్ ప్రొడక్షన్లో బిజీగా ఉండడం వల్ల ఫోకస్ పెట్టలేదేమో. కానీ నిజంగా గారికి ఇది జరిగితే తనకు కాదు, మంచి రోజులు, ఇండస్ట్రీకి కూడా మంచి రోజులు వచ్చినట్లు లెక్క. కోన వెంకట్ బయటకు అంత ఫోకస్ ఇది వన్ మ్యాన్ షో అని, కానీ స్క్రిప్ట్ విషయంలో మీరు చాలామంది ఇన్వాల్వ్మెంట్ చేసి టీం వర్క్గా తీసుకుని చేయటం అనేది మీకు జరుగుతూ ఉంటుంది. కోన వెంకట్ విషయం నాకు తెలిసి, నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి. ఎందుకట్లా అలా వేరే రైటర్ అలా ఒప్పుకోరే, కొంతమంది ఒప్పుకోరే అంటే మేబీ ఇప్పుడు చెప్పే ఏంటంటే మారేవాడే ఎట్ మనిషి. ఇది దీంట్లో బాలులో డైలాగ్ ఉంటుంది, తిరిగేదే భూమి, మారేవాడే ఎట్ మనిషి అని. కాలేదే నిప్పు, తిరిగేదే భూమి, మారేవాడే మనిషి అని. మేబీ నాలా మార్పు వచ్చింది తెలియదు. అంటే చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను కొత్తగా సాధించాల్సింది ఏమి లేదు. నేను ఒక వ్యక్తి ఇప్పుడు ఇదే భాను నందు వాళ్ళు 10 సంవత్సరాల క్రితం గీతాంజలిలో కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. వాళ్ళకి అసిస్టెంట్లుగా చేశారు. కానీ సామాజిక వర్గంతో తెలియదు. అయిందో ఎగ్జాక్ట్లీ. అప్పుడు వాళ్ళ అసిస్టెంట్స్ కూడా అందులో ఉండింది. ఈ సినిమాకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు? చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. ఈ డైలాగ్స్, ఈ పంచెస్, ఈ డెవలప్మెంట్లో, స్క్రీన్ ప్లేలో చాలా ఉంది. సో ఏంటంటే మనం ఆఫ్టర్ ఏ పాయింట్ ఒక న్యూ జనరేషన్, న్యూ బ్లడ్ వచ్చినప్పుడు వాళ్ళని ముందుకు తోయాలి. ఎప్పుడు మనం ఉండాలి వెనకాల సపోర్ట్. అంజలి విషయంలో యాజ్ ఆర్టిస్ట్గా తనకు ఒక నిర్మాతగా ఎన్ని మార్కులు వేస్తారు, రచయితగా ఎన్ని మార్కులు వేస్తారు పెర్ఫార్మెన్స్ విషయంలో? కానీ నిర్మాతగా మార్కులు వేయడానికి ఏముంది? నేను ఒక స్టోరీ రైటర్గా, ఒక స్క్రీన్ ప్లే రైటర్గా రాసుకున్న క్యారెక్టర్కి ఎంత న్యాయం చేసింది అంటే 100కి 100 న్యాయం చేసింది. నేను అంతే ఇచ్చాను, అంతే చేసింది. నేను ఒకవేళ ఇంతే ఇచ్చాను, ఇంతే చేస్తుంది. దాన్ని మించి వాళ్ళు చెల్లే కదా. కథ ఎంతవరకు సపోర్ట్ చేసింది, ఎంతవరకు చేసింది ఎక్స్ట్రాడనరీ, 100/100. అంటే ఇదివరకు సినిమా మనకి ఎక్కువ రీమేక్ సినిమాలు, తమిళ నుంచి తెలుగు తీసుకుని రీమేక్ సినిమాలు చేయడం జరిగేది. అలాగే ఇప్పుడు తెలుగు నుంచి తమిళ చేయడం. ఈ రీమేక్ పాన్ ఇండియా సినిమా వచ్చిన తర్వాత రీమేక్ సినిమాలు కొంతవరకు ఆగిపోయినాయి. కొంతవరకు టోటల్గా అయిపోయింది. నేను ఆ మాట అనకూడదు అనలేదు. సో అది ఆగిపోయినాయి. అది ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ రచయితలకి అదృష్టమా కాదు? తెలుగు వాళ్ళు ఇప్పుడు రైట్ నా తెలుగు రచయితలు కానీ, యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ వాళ్ళు బెస్ట్ పొజిషన్లో ఉన్నారు. హిందీ వాళ్ళకన్నా ఇప్పుడు ఈ తెలుగులో తీస్తే ఆ సినిమా పాన్ ఇండియా, అదే మీరు హిందీలో తీస్తే పాన్ ఇండియా అవ్వదు. ఓకే, హిందీలో తీస్తే తెలుగులో చూడరు, తెలుగులో తీస్తే 100% హిందీలో చూస్తారు. ఒక తెలుగు రచయితగా మీరు ఎలా ఫీల్ అవుతుంది? అదే కదా దీనికి. అంటే ఒక రాజమౌళి, ఒక సుకుమారు, వీళ్ళందరూ మార్గం వేశారు దానికి. ఒక ప్రశాంత్ నీలు. సౌత్లో తీస్తే పాన్ ఇండియా అవుతుంది అది, నార్త్లో తీస్తే ఇటు పాన్ ఇండియా అవ్వదు, ఇటు చూడరు ఎవరు. ఫైనల్గా కోన వెంకట్ పాన్ ఇండియా రచయితగా ఎప్పుడు సక్సెస్ఫుల్ ప్రూవ్ చేసుకోబోతున్నారంటే? అదర్స్ 2 చేస్తే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అవుతుందేమో నాకు. ఎలాగైతే ఇప్పుడు నాకు తెలిసి బాహుబలి విజేంద్ర ప్రసాద్ గారికి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అయింది. తర్వాత
బజరంగి భాయిజాన్ పెద్ద హిట్ అయింది కానీ ఈ టైప్ ఎవరు చూడలేదు. తర్వాత మళ్ళీ త్రిబుల్ ఆర్, బాహుబలి 2, త్రిబుల్ ఆర్. కంటెంట్ ఆయన రాసుకున్నాడు. అంటే అటు సౌత్, నార్త్, ఇంకా ఈస్ట్, వెస్ట్ సంబంధం లేదు. అటువంటి ప్రపంచాన్ని ఆయన సృష్టించాడు యాజ్ అ రైటర్గా. అలాగా ఆ సబ్జెక్టు మనల్ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్తుంది. నేను అనుకుంటే వెళ్ళలేను. ఓకే, థ్యాంక్ యూ పాన్ ఇండియా రచయితగా మీరు సక్సెస్ఫుల్గా ప్రొడ్యూసర్ కావాలి, రచయిత కావాలి. థ్యాంక్ యూ సో మచ్ కనెక్ట్. థ్యాంక్ యూ సార్.